ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అంతే మాకు కదా. తెలిసిపోద్ది అవునవునవునా వాళ్ళని. ఇప్పుడు అక్కడ మనకు సెట్ అయితే లేదు, మనమే వెళ్ళిపోతే బెటర్ కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా బెస్ట్ అది. మనం వెళ్ళిపోతే. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నాకు బాగా క్లోజ్. Hmm. ఇంకా ట్రావెలింగ్ ఎక్కువ. నేను ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్, వాడు నేను ఎక్కువ ట్రావెలింగ్, నా క్లాస్మేట్. బయటికి సరదాగా వెళ్తుంటాము. అందులో ఈ డాడీ చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్లో ఉన్నాను. ఒక 3-4 ట్రిప్స్ బయటికి వెళ్ళాం. అవును, వాడైతే పదరా అని చెప్పి టక్మని వస్తాడు, వెళ్ళిపోతాం. కానీ ఈ మూవీస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది కదా మీ టైంలో. మిమ్మల్ని అలా మీరు చూసి ఆ రగ్గడ్ లుక్, ఆ విలనిజం అవన్నీ చూసి బయట ఆడియన్స్ అది అన్నవరం 2006 రిలీజ్ అయింది. 2009 అరుంధతి తర్వాత మారిపోయింది. పిల్లలు కూడా వచ్చి మాట్లాడడం. అప్పటిదాకా కొంచెం ఏంటంటే ఏదో మన కొంచెం లేడీస్ కానీ పిల్లలు కానీ భయపడేవాడు మాట్లాడడానికి, విలను రౌడీ అన్నట్టు. అరుంధతి తర్వాత మారిపోయింది, ఓకే అందరూ మాట్లాడతారు. చెప్పాలంటే చాలా మంది విలన్ రోల్స్ చేసేవాళ్ళు రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్. ఆల్మోస్ట్ నేను అందరిని ఇంటర్వ్యూ చేశాను కదా. ఏమో పాపం వాళ్ళకి ఒక్కొక్క సినిమాలో 10-20 రేప్ సీన్లు ఇస్తుంటారు. అమ్మాయిని టీచ్ చేసేది, ఆడవాళ్ళని ఏడిపించే సీన్లు. వాళ్ళు రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి పాపం ఆ వాయిస్ ఏంటి అదేంటి, అదే సినిమాలో సాయి కుమార్ కదా మన అనిల్ రావు గారి మూవీలో మీ వాయిస్ ఏంటి అన్నట్టు సాఫ్ట్ గా. మీరేనండి అది, ఆ రోల్ చేసింది మీరేనా అంటే నేనేనండి అది. నాకు బాగా క్లోజ్ కాబట్టి. అంటే చాలా రోజుల తర్వాత అడిగితే ఆ ప్రభాస్ని ఇచ్చేసాడు నెంబర్. అప్పుడు నాకు అడిగితే ఇచ్చాను. తర్వాత ఇవ్వకూడదంటే మన గురించి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ ఇప్పుడు అన్ని చాలా చెప్పిస్తాను నేను. అవును, ఇప్పుడు దీనికి ఎన్నో రాంగ్ కామెంట్స్ ఉంటే అసలు ఓపెన్ చేయకూడదు, బెటర్ కామెంట్స్ అసలు. అసలు చూడండి అసలు ఎన్ని ఎందుకు, లేకపోతే దీన్ని ఎవరో పెట్టి ఇంకో వీడియోలు పెట్టడం, లేకపోతే ఎన్ని ఎందుకు కట్ చేసి వేరే పెడుతుంటారు కదా. ఓకే, ఎందుకు అవన్నీ, మన లైఫ్ మనం సినిమాలు ఉన్నాయి చేసుకుంటున్నాము, వస్తే సినిమాలు గ్యారంటీ వస్తాయి నాకు. ఎందుకంటే ఏమీ లేనప్పుడు వచ్చినాయి. అంటే తగ్గింది అనేది లేదు, ఏమీ లేదు, ఇన్ని చేశాను అన్నదే ఎక్కువ ఉంది. ఫుల్ హ్యాపీ, నాకు చాలా హ్యాపీ. నా ఎర్లీ లైఫ్ లో నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అశోక్ షూటింగ్కి వెళ్ళే మార్నింగ్ కూడా నాకు మైండ్ లో ఒకటే ఉంది, ఎప్పుడు ఒక చిన్న క్యాట్ టైం వస్తే బాగుండు, లేదంటే ఒక 10 ఏళ్ళు పడద్దాం మన జర్నీ ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి అనుకున్నాను. కానీ వన్ డే లైఫ్ మారిపోయింది. కానీ ఆల్మోస్ట్ మీరు వర్క్ చేసిన హీరోస్ అందరూ ఈ రోజు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రభాస్, ఎన్టీఆర్, అరుంధతి కూడా పాన్ ఇండియా మూవీ తెలుసా. మళ్ళీ అన్ని లాంగ్వేజ్ లో మళ్ళీ రీమేక్ చేశారు దాన్ని. అవును, బెంగాలీ అలాగే హిందీలో కూడా ట్రై చేస్తున్నారు. ఏదో వస్తుంది న్యూస్, కరెక్ట్ తెలియదు. కానీ ఆ సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని సోను సూద్ క్యారెక్టర్ అనుకున్నారా? అనుకున్నారు. ఫస్ట్ దానికే పిలిచింది, ఆడిషన్ చేశారు దానికి. దానికే పిలిచింది. నేను చెప్పే కదా అప్పుడు అన్నవరం షూటింగ్ వెళ్ళానని, నాకు డేట్స్ కూడా ఇచ్చారు. మరి ఏదో మరి మారింది. కోడి సార్ అప్పుడే బాధపడుతుంటే ఆయన ఇద్దరు సరదాగా పాలకొల్లటి వెళ్తుండేవాళ్ళం. అప్పుడు ఆయన అరవింద్ వెళ్దామా అని, తర్వాత కడప దర్గా అని వెళ్దాం అంటే సరదా కార్లో వెళ్తున్నప్పుడు మాట్లాడు బాధ, అది పడుంటే నేను మ్యాక్సిమం ట్రై చేశాను, అప్పుడు కుదరలేదు. సమయం అంటే సార్ ఏంటి సార్ అయితే ఏంటి సార్, సోను వెల్ సెటిల్డ్, బాగుంది మన వల్ల. అలాంటి మరి లాక్డౌన్ లో తను ఎంత హెల్ప్ చేసేది. మరి ఇప్పుడు మనం అది కూడా మన కంట్రిబ్యూషనే కదా. తను హెల్ప్ చేసిన వాళ్ళు అప్పుడు అరుంధతి లైఫ్ ఇచ్చిందే కదా. మన లాక్డౌన్ లో చాలా హెల్ప్ చేసి హీరో అయిపోలేదు తను. లాక్డౌన్ లో ఎంతమందికి హెల్ప్ చేశాడు. మన సినిమా నుంచి వచ్చింది గప్పే కానీ. అయితే నేను అనేవాడిని కోడి సార్తో, సార్ నేను కూడా వెళ్తా సార్, బాలీవుడ్కి వెళ్ళి చూపిస్తారంటే అరవింద్ వెళ్ళాలి అరవింద్ అని. ఏమో వెళ్తాం, ఇంకా టైం ఉంది, ఇంకా ఏజ్ ఉంది. షూట్ చేశారా సోను సూద్ క్యారెక్టర్ మీరు? కొంచెం లేదు అసలు టాక్స్ అయినాయి. మళ్ళీ తను ఏదో చేస్తానని ఫస్ట్ తను ఏదో చూసినట్టున్నారు. అయ్యింది, అయిపోయిన తర్వాత నాకు అన్నవరం అప్పటికి ఇంక లేదు, ఇంక క్యారెక్టర్ అయిపోయింది తెలిసింది. సెంధిల్ గారు చెప్పారు నాకు, అరే నీది లేదు మారిపోయింది నీది అన్నారు. నా ఇలా షూటింగ్ జరుగుతుంది. నాకు అన్నవరం ఆ రోజు ఎర్లీగా షూటింగ్ అయింది. ఈవినింగ్ వెళ్ళిపోతూ ఊరికి ఫోన్ చేసి రా సెట్ చూస్తావా అంటే సెట్కి వెళ్ళిపోయాను నేను డైరెక్ట్. మళ్ళీ అక్కడ కోడి సార్ షార్ట్ చేస్తున్నారు, డ్రమ్స్ సాంగ్ చేస్తారు. అరవింద్ జీ ఇలాగా అంటే వెళ్ళేవాళ్ళు సార్, చెప్తాం మీకు వేరేది అన్నారు. అర్లేదు సార్ బాగుంది సార్, సెట్ బాగుంది సార్ అని చెప్పి. శ్యామ్ గారును జమినీ కిరణ్ గారు అది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు శ్యామ్ గారు చూసి సార్ అని లిస్ట్ చేస్తాను చేస్తే, హాయ్ సార్ అండి, అరవింద్ ఎలా ఉన్నాను, సారీ అండి యాక్చువల్గా అంటే, లేదు సార్ అప్పుడు సోను సూద్కి ఉన్నాడు, గెటప్ వేసుకున్నాడు అగ్గొరగడ, మంచి చాయిస్ సార్, నాకంటే తనకి బాగుంది సార్ అని చెప్పాను. వెళ్ళిపోయినా 9:30కి అట్లా మేనేజర్ ఫోన్ చేసి ఇలా రేపు మార్నింగ్ రమ్మంటున్నారు, ఒకసారి వస్తారా అంటే వెళ్ళాను. అప్పుడు షూటింగ్ వెళ్ళలేదు అనేసి వెళ్తే ఈ క్యారెక్టర్ చేయమని ఇచ్చారు. అరే నేను సెట్కి వెళ్ళడం వల్ల అయింది, లేకపోతే అయ్యేది కదా. ఇప్పుడు అరే ఆ సినిమాలో మనల్ని తీసేశారా చీ అని చెప్పి కొంతమంది అంటే ఒక్కొక్కరు మరి అంటారో తెలియదు, ఆ సినిమా ఏదో కొంచెం బ్యాడ్గా అనుకోవడము, దానికి అంతే లాస్ట్ దాకా మూమెంట్ దాకా ఇచ్చి ఈ క్యారెక్టర్ రేపు షూటింగ్ కనుక మారిపోయిందని అది తిట్టుకోవడం కన్నా నేను వెళ్ళాను.
అది మనకి లేకపోయినా చూద్దాం, సెట్ చూద్దాం ఏంటని వెళ్ళాను. ప్రతి దాంట్లో పాజిటివ్ తీసుకున్నాను, వర్కౌట్ అయింది. చాలా రీల్స్ దాని మీద. మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా వచ్చేసి, ఎలక్షన్ అప్పుడు కూడా వచ్చింది అది. అట్లాగా అది. తర్వాత అంటే ఇప్పుడు కోట్ బాగుంటుంది ఇక్కడ, ఆర్ట్ మనం చూస్ చేసుకోవడం కాదు, ఆర్ట్ మనం చూస్ చేసుకోవడం అని. అట్లా సినిమా కూడా మనం చూస్ చేసుకోవడం కాదు, సినిమానే మనం చూస్ చేసుకుంటుంది. ఓకే అన్న తర్వాత సడన్గా పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇచ్చారు, రేపు పొద్దున్న మీరు కావాలని. రేపు పొద్దున్న నేను ఇక్కడ 7కి షూటింగ్ వెళ్ళాలన్నప్పుడు నా ఫస్ట్ డే అరుంధతికి. ఆ గిరి గారు అని చెప్పి ఆయన చనిపోయారు, కోడేటర్ ఆయన ఫోన్ చేసి, అరవింద్ తప్పదు, నువ్వు ఆయనే ఉన్నారు సీన్లో, ఆ క్యాంటీన్ సీన్ ఏదో అనుకున్నారు, అప్పుడు క్యాంటీన్లో కాదు ఏదో అనుకున్నారన్నారు. బట్ నాకు ఏంటంటే అన్నవరం నాకు డేట్స్ ఇచ్చినప్పుడు భీమనారాయణ గారు చెప్పారు, ఈ సినిమా అయ్యేదాకా ఏ సినిమా చేయకూడదు, ప్లస్ ఈ సినిమా మధ్యలో ఉన్నది మాకు చెప్పి చేయాలని చెప్పారు. చాలా అంతకంటే ఏంటి మనకి ఫస్ట్ మూవీ అదో వచ్చింది అశోక్ తర్వాత. ఓకే సార్ అని చెప్పేసి అగ్రిమెంట్ అయింది. అయితే అడిగేసి రేపు వీళ్ళకి ఓకే చెప్పిన తర్వాత నాకు సాయంత్రం ఫోను 5ంటికి, రేపు షూటింగ్ ఉంది మీకు అని. ఇంకా చెప్పేసాను అడిగి, సారీ అండి వేరే అంటే, లేదు మీకు మీదేనండి రేపు ప్రోగ్రామ్ అంతా, చూడండి అన్నారు. లేదు సరే ఏమనుకోదు, మీరు వేరే ఆర్టిస్ట్ని చూసుకోండి అని చెప్పేదండి. నిజంగా చెప్పి అరుంధతి నేను ఇది మాట ఇచ్చానండి అంటే, మళ్ళీ 9ంటికి ఫోన్, అప్పుడు ఏడుకొండలని ఉంటాడు జబర్దస్త్ అంటే ఏమైందండి ఏమైనా తెచ్చిందంటే, లేదు సార్ షూటింగ్ ఉందండి. నైట్ 12:30కి 1కి గిరిగారు ఫోన్ చేసి, నువ్వు వెళ్ళిపోవచ్చు, రేపు హీరో గారు రావట్లేదు, నీది లేదు వర్క్ అనగానే అప్పుడు చేసిన వాళ్ళకి నైట్ షూట్ జరుగుతుంది. ఇంకా వాళ్ళకి అరుంధతి డే నైట్ కొడుతూనే ఉన్నారు సినిమా. ఎక్కడ అది ఇల్లు సెట్ కూడా మొత్తం అనుకున్న ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పాత మన ఈ అనుకున్న. ఓ ఇంకా వెళ్ళా మార్నింగ్ 7కి వెళ్తే అప్పుడు కూడా ఓకే, అప్పుడు వేరే ఆర్టిస్ట్ని పెట్టుకోవాలా. అదే నా సినిమా నాకు రాసి పెట్టింది, అది సినిమా నీకు వదిలేసుకున్నా, అందుకే పేలింది. ఎలాగైనా అదే సినిమా మనం చూస్ చేసుకుంది అంతే. కానీ ఇష్టపడుతుంటావా ఏదన్నా హీరోస్ని, అంటే ఈ హీరో ఇన్స్పిరేషన్ అనో లేకపోతే ఫేవరెట్ అనో? అందరూ బాగానే ఉంటారు, నేను అంత మటుకే చూశాను, అందరూ మంచి వాళ్ళు, అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అదంతా ఓకే. నీకు ఇష్టమైన వాళ్ళు అసలు? పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, తారక్ గారు. ఫుల్ ఎంజాయ్ చేశారా మలేషియాలో బిర్లా? అంటే నేను నా పని నేను అంతే, కలిసినప్పుడు మాట్లాడి అంటే ఎలా ఉన్నారు, మంచి ఫుడ్ ఫ్రీ. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయి మనం మాట్లాడాలి, నేను ఎందుకో నాకు ఫస్ట్ నుంచి మన లిమిటేషన్, మన రేంజ్ ఇది కాదు, మనం పని చేసుకుని వెళ్ళిపోదాం. కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ఏంటి అని ఉంటుంది డెఫినెట్ గా. నేను వాళ్ళతో పాటు క్లాస్మేట్ ఏం కాదు కదా, చదువుకునే ఫ్రెండ్షిప్ కాదు కదా. మనం మనకు వర్క్ ఇచ్చారు, అయిందా, పేమెంట్ వచ్చిందా, తీసుకున్నాం చాలు. కానీ ఇప్పుడు అనిపిస్తుందా అది ప్లస్ అయిందా మైనస్ అయిందా నీ లైఫ్ లో? ఇప్పుడేం మారాలి, ఇన్ని సినిమాలు చేసి ఇంకేం మారాలి, ఇంకెళ్తుంది కానీ ఇప్పుడు మారిపోతే నా క్యారెక్టర్ మారిపోద్ది. నేను సరిగ్గా యాక్ట్ చేయకపోతే కెమెరా ముందు, నేను సరిగ్గా తీసుకున్న పేమెంట్ లేదా డైరెక్టర్ గారు అనుకున్న దానికి చేయకపోతే, తీసుకున్న పేమెంట్ ఎందుకంటే తీసుకున్న పేమెంట్ ఓవర్ యాక్షన్ చేస్తుంటే బయట, అంటే కెమెరా ముందు కాకుండా బయట అన్ని చేస్తే ఒక బ్యాడ్ వస్తే ఇన్ని సినిమాలు ఉండే కాదు. నన్ను మొన్న కూడా ఎవరు అన్నారు బాబు పెద్దలో ఏదో డిస్కషన్, అసలు ఏంటి సార్ మీరు అన్ని రోజులు ఉన్న మీ పని మీరు ఎక్కడో బాగా, అసలు ఎవరిని ఇబ్బంది పెట్టరు, మీ పని మీరు చూసుకుంటారు, అదే కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే 4 రోజులు బాగుంటుంది కలిసినప్పుడు, 5వ రోజు నుంచి ఈడి మీద జోకులు ఒకటి తర్వాత హట్ అయిపోతారు. ఇప్పుడు మీరు అన్నారు బ్యాక్ బిచ్చింగ్ చేస్తారని, అసలు ఎందుకు ఛాన్స్ అవడం? ఇప్పుడు ఎవరన్నా అడగ అరవింద్ తెలుసా ఏమో అది తెలియదు అంటారు. కానీ ఇండస్ట్రీలో గాసిపింగ్ బాగా స్కోప్ ఉంటుంది కదా, బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. జనరేషన్ ఆ గాసిప్సే కావాలి, ఏం జరుగుతుందో కావాలి. నేనే చూస్తున్నా ఇన్స్టాగ్రామ్, నేను సోషల్ నెట్వర్క్ చాలా వీక్, నేను అసలు ఫేస్బుక్ గానీ ఇన్స్టా గానీ, ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చాలా అసలు ఉండను. నేనే ఇన్స్టా చూస్తున్నాను, ఆ ఏలో చేసే కామెడీలు కొన్ని అలా అయిపోయింది టైం పాస్. అసలు కొన్ని రోజులు మొబైల్ పక్కన పెట్టి అసలు ఇన్స్టా ఒకసారి అసలు ఇన్స్టా తీసేస్తాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. మొబైల్ లేకపోతే బతుకుతారు ఇప్పుడు. మరి ఒకప్పుడు మొబైల్ లేకుండానే ఒక టైం మన ఫ్రెండ్ అక్కడ ఉంటాడు, ఆ టైం అక్కడ ఉండేవాడు. అవును, కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎరబా మార్నింగ్ షో 8ంటికి సోనా ప్యాలెస్, ఓకే లైన్ లో పెట్టాడు, మళ్ళీ కరెక్ట్గా అదే టైం కాడు అదే నేను అదే అక్కడే ఉన్నాడు. ఎత్తుకోవటమే. ఇప్పుడు మొబైల్ ఉన్నా కూడా ఆడు పక్కనే ఉన్నా చూడు, ఆ పక్కనే ఉన్నా చూడు అంటుంటాడు, ఎక్కడ ఉంటాడు ఇంకా రాడు, బయలుదేరి ఉంటాడు అక్కడ. అరే షేర్ లైవ్ లొకేషన్ షేర్ చేయాలంటే వస్తున్నా. ఇప్పుడు నేను వచ్చే ముందు నిజంగా ట్రాఫిక్ జామ్ అయింది, 15 minutes అన్నా కదా, మాదాపూర్ సిగ్నల్ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది, మియాపూర్ బాగా పట్టింది ఈరోజు. కానీ గ్రేట్ అరవింద్, నిన్ను నువ్వు మార్చుకోలేదు, నీ క్యారెక్టర్ మారలేదు, నాకు ఇది రాలేదని లేదు, నో రిగ్రెట్స్, అంటే ఏమి ఆశించకుండా ఇన్ని వచ్చేసినాయి కదా. నేను ఇదంతా బోనస్ గా ఫీల్ అదే ఇంకా రాబోయేది జస్ట్ ఇది బోనస్ అనుకోవాలి చెప్పాలంటే. ఇంకా వద్దనుకుంటే వచ్చేసి ఇంట్రెస్ట్ తింటాను, బోనస్ గా ఫీల్ అవుతాను ఎప్పుడు. బట్ ఎనీ హావ్ రావాలి మీలాంటి యాక్టర్స్ కి, ఎందుకంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా ఇలానే మెయింటైన్ చేస్తున్నారంటే ఏదో మేము ఇంకా ఉన్నా గుర్తించండి. బల్లనే వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది.